అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు 2034 వరకు కూడా ఈయనే సీఎం పదవిలో ఉంటారు. 2019లో ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు 2034 వరకు ఇదే పదవిలో కొనసాగుతారు. తర్వాత ఒక 5 years ఆయనకి గ్యాప్ వస్తుంది. 39 వచ్చేటప్పటికి మళ్ళీ సీఎం అయ్యి మళ్ళీ ఒక 2 times కదండి, నెక్స్ట్ 3 times అమ్మా. 2019, 24, 29 కూడా ఆయనే అయ్యి 34కి దిగిపోయి ఒక 5 years గ్యాప్ వచ్చి 39లో అయ్యి మళ్ళీ ఒక 5 ఏళ్ళు చేసి ఆయన జీవిత కాలంలో ఒక 20 సంవత్సరాల యోగం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎలా 14 సంవత్సరాల యోగం ఉందో, కేసీఆర్ గారికి ఎలా 9.5 ఏళ్ళు యోగం ఉందో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక 20 సంవత్సరాల యోగం ఉంది. ఇది కాలం నిర్ణయించింది. ఇప్పుడు మేము చెప్తున్నాం ఇక్కడ కూర్చుని, రేపు ఇది ఇవాళ 20వ తారీఖు, రేపు 4వ తారీఖు రిజల్ట్ వచ్చాకే కదా ఆయన సీఎం అయిందా లేదా అనేది తెలిసేది. ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదని. మళ్ళీ 29 ఎలక్షన్లో ఆయన గెలిచి మళ్ళీ సీఎం అయితేనే కదా ఈ ఉదయభాస్కర్ అనేవాడు చెప్పింది నిజమా కాదని తెలిసేది. 34 దాకా ఎన్ని సంవత్సరాలు ఉంది, వెయిట్ చేయాలి. రిజల్ట్ వస్తాకి మనం చెప్పిన మాట జరిగిందా లేదా అని తెలుసుకుంటాకి 9 సంవత్సరాలు పడుద్ది, లేదా 10 సంవత్సరాలు పడుద్ది. అది రిజల్ట్ రావటానికి. మీరు ఇందాక పదే జగన్ సీఎం అవుతారని ఖచ్చితంగా బలగుద్ది చెప్తున్నారు. సీఎం మళ్ళీ ఇంకొకసారి జగన్ గారు అవుతే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏపీ సీఎం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాడు, అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడిపిస్తారు. ఇప్పుడు చెప్పే అన్నీ కూడా అభివృద్ధి ఏముంది ఏముంది అనేది వాళ్ళకి అజ్ఞానం అనే కళ్ళు పొరలు కమ్మి ఏమీ కనపట్ల. ఏది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఒక మాయ కమ్మి వాళ్ళకేం కనపట్ల. ఆ మాయ పొర తొలగినప్పుడు అభివృద్ధి ఏంటనేది కనపడద్దమ్మా. పిఠాపురం నుంచి మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు పోటీ చేయడం జరిగింది. గెలుపు ఎవరి వైపు ఉంటుంది? ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? అసెంబ్లీకి వెళ్లే ఛాన్సులు ఉన్నాయా? నేను ఎప్పుడో చెప్పానమ్మా, అక్టోబర్ 11 వచ్చిన వీడియోలో సుమన్ టీవీలో, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో వెళ్తే గెలుస్తారు, ఒంటరిగా వెళ్తే గెలవరని చెప్పాను. అది ఆన్ రికార్డే ఉంది. ఇప్పుడు కూడా కూటమిలో వెళ్ళారు కాబట్టి గెలుపు అవకాశాలే ఉన్నాయి. ఆయనకి అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశాలే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? దేశవ్యాప్తంగా నేను ఎప్పుడో చెప్పాను గత ఇంటర్వ్యూల్లోనే, మళ్ళీ బీజేపీయే వస్తుందమ్మా ఎన్డీఏ కూటమికి. అప్పుడు 305, 310 సీట్లతో అని చెప్పాను. ఇప్పుడు మీ టీవీలో కూర్చుని ఎన్డీఏ బలం అది లోపలున్న బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీలతో అయినా సరే ఏదైనా ఎన్డీఏ బలం పార్లమెంట్లో 360 సీట్లు ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. మిథున రాశికి వ్యయస్థానమైనటువంటిది 12th పొజిషన్ వృషభ రాశి. ఈ వృషభ రాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఆల్రెడీ సంచారం జరుగుతుంది మే 1 నుంచి. అంటే మిథున రాశికి దేవగురు అయినటువంటి బృహస్పతి బలం కొంచెం లేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా లాస్ అవుతున్నారా? వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీకి ఏదైనా నష్టం జరుగుతుందంటే, దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయాన్నే లగ్నం అంటాం. జనరల్గా దేన్నైనా మనం ముహూర్తం పెడతాం. ఆ లగ్నం అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టినటువంటి ఖచ్చితమైన సమయం అవ్వచ్చు, దాన్ని లగ్నం అంటాం. కానీ ఏదైనా పనికి ముహూర్తం పెట్టమంటే దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయం, దాన్ని ముహూర్తం అంటారు. ఆ ముహూర్త సమయంలో శుక్రుడు లేదా గురువు లేదా ఇద్దరు శుభంగా ఉన్నటువంటి సమయాన్ని ముహూర్తం అంటారు. అంతే తప్ప రవి బలంగా ఉన్న సందర్భం, రాహు బలంగా ఉన్న సందర్భం ఇవన్నీ ముహూర్తాల కింద లెక్క కాదు. గురువు లగ్నాన్నైనా చూస్తూ ఉండాలి, పంచమంలోనైనా ఉండాలి, లేదా గురువు బలంగా ఉన్నటువంటి సమయమైనా ఉండాలి, దాన్ని ముహూర్తం అంటారు. మరి ఇప్పుడేమో 3 నడుస్తోంది, ముహూర్తాలు లేకపోయాయి. రవి, శుక్రుడు, గురువు ఈ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు. రవికి దగ్గరగా గురువు వచ్చినా శుక్రుడు వచ్చినా అది శుక్రమూఢవిగాను గురుమూఢవిగాను చెప్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి వాటికి ఇదొక ఇండికేషన్. ఓకే. సో గురువు యొక్క బలం లేదు, వ్యయస్థానంలోకి గురువు వెళ్ళారు. మరి ఏమైనా మీరు చెప్పినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమికి ఏమైనా లాభం కలుగుతుందా?
వెంటనే లాభం కలిగే అవకాశం ఆ కూటమికి కూడా లేదు. ఓకే. సో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని ఇప్పటికే చాలా వేదికల మీద నేను చెప్పి ఉన్న వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి రకరకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్న ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి నేను చెప్పేటువంటి మాట వారిది హస్త నక్షత్రం. వారి జాతకంలో యోగదాయకమైన దశలు ఇవి ఇప్పుడు నడుస్తున్నాయి అనే కంటే ఇబ్బంది కలిగించే దశలు నడుస్తున్నాయి. 2 సంవత్సరాల పర్యంతం నుంచి నేను చెబుతున్నాను. న్యాయపరమైనటువంటి చిక్కులు, ఆరోగ్యపరమైన అంశాల్లో ఏర్పడ్డ ఇబ్బందులు, వీటన్నిటిని ముందుగానే మనం ప్రెడిక్ట్ చేసాం. యాజ్ ఇట్ ఈస్గా గత 2023వ సంవత్సరం చివరి అంకెళ్ళ వారు న్యాయపరమైనటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకసారి మాకు ఏపీ సీఎం ఎవరు అవబోతున్నారు? ఈసారి అధికారంలోకి వచ్చింది ఏ పార్టీ? ఇప్పుడు ఏపీ సీఎం అంటే ఇప్పుడు మనం జగన్ గారిది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25 అనేది రాయడం జరిగింది. కంపల్సరీ మనము ఏదైనా ఒకటి మ్యాప్ కానీ ఇల్లు కానీ మాకు డిక్లేర్ కావాలి, అక్కడికి మనం వెళ్ళాలి గూగుల్ అంటే అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అక్కడ ఒక పేజీ మీద మనం రాసి ఉండాలి. రాసేటప్పుడు ఏమవుతుందంటే దీని మీద ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుంది ఇక్కడ దీనికి. అంటే దానికి సంబంధించిన ఎనర్జీ మనం రాసేటప్పుడే ఈ విశ్వానికి కనెక్ట్ అవుతుంది. ఇది కనెక్ట్ అయిపోయి మనం ఇప్పుడు ఏం చేసినాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25 అని ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పెట్టి రాయడం జరిగింది. జరిగితే ఏమవుతుందంటే దీనికి ఎవరు అనేది ఇక్కడ లింకప్ అవుతుంది, గ్రహాలకు పంచభూతాలకు లింక్ అవుతుంది. అవి ఈ డివైస్ ఏమవుతుందంటే దానికి ఎవరుంటారు అనేది కనుక్కోవడం జరుగుతుంది. దానికి ఏం చేయాలి, ఆ యొక్క నిలబడ్డ అభ్యర్థి యొక్క ఎనర్జీ తీసుకోవాలి. ఫోటో కానీ వెంట్రుకలు కానీ నోటి లాలాజలం కానీ తీసుకుంటే దాన్ని బట్టి మనం దీంతో చూడవచ్చు. అతని యొక్క గ్రహాలు కూడా చెక్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, జగన్ గారిది ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి ఉండు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యొక్క కలర్ ఇదే, ఆయన యొక్క ఫొటోస్ తీసుకోవడం జరిగింది. అంటే ఎనర్జీ, అయితే ఎనర్జీని ఈ డివైస్కి ఇస్తున్నాను. నేను డివైస్కి ఇచ్చి దీన్ని మనము అడగాలన్నట్టు. అంటే నోటి ద్వారా మనము అంటే ఏమైందంటే ఇక్కడ ఒక రకమైన వైబ్రేషన్ ఫామ్ అవుతుంది. ఆ వైబ్రేషన్కు ఈ ఆంధ్రప్రదేశ్కి వైబ్రేషన్ ఫామ్ అయిపోయి ఇది ఏం చేస్తానంటే స్కాన్ చేసుకుంటుంది, నిజమా కాదా అని స్కాన్ చేసుకొని దాని ప్రకారము ఇది పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అనేది చెప్పాలి. మనం ఇక చెప్తే ఏమంటే ఇక్కడ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా అంటే చెప్పేవాడు కూడా పాజిటివ్ పవర్ ఉండాలి, నెగిటివ్ పవర్ ఉండి చెప్పితే ఈ మిషన్ అసలు పనిచేయదు. చెప్పేవానికి కూడా పవర్ ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు మేము పవర్ పెంచుకున్నాం కాబట్టి మేము చెప్పితే ఆ పవర్ వైబ్రేషన్ ఇక్కడ వస్తుంది. ఆ పవర్ తోటి ఈ స్కానర్ పనిచేస్తుంది. ఇట్లా కట్కలు స్టార్ట్ చేయాలి. దీనికి ఏముండవు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. జగన్ గారి ఫోటోలు పెట్టినా, ఆయన ఆరా పెట్టినా చెక్ చేస్తున్నా. 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. ఇప్పుడు నేను 5 టైమ్స్ చెప్పిన, ఇది ఏమనట్లేదు. ఇప్పుడు 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు కదా, దీన్ని అడుగుదాం నిజమా అవుతామా. అంటే ఇప్పుడు కాడు కాబట్టి కాడు అనట్లేదు నేను, జరాదండి మీరే డిసైడ్ చేసుకుందరు. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి సీఎం రిజల్ట్ రాదు కాబట్టి తిరగట్లేదు. 24-25 అడిగితే స్కానర్ ఒప్పట్లేదు, ఏమనట్లేదు. 2023-24 ప్రజెంట్ ఇప్పుడు అతనే ఉండు కాబట్టి అది అడిగి చూస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24, జగన్ వైఎస్ఆర్సీపీ జగన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24. ఓపెన్ అయిపోయిందిగా, నేనేం అనట్లేదు కదా. చూడండి, మూసుకోవాలి కదా ఇది. మళ్ళీ ఇది చూడండి, నేను రివర్స్ అంటే వెళ్ళిపోతుంది. ఇక దూరం చేతులు పెట్టినా 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 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 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2022-23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2022-23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2022-23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినే కదా, జగన్ గారే కదా. 2022-23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. క్లోజ్ అయింది కదా. ఇప్పుడు ఏమంటుంది, క్లోజ్ అవుతుంది. నేనేమి దీన్ని తిప్పట్లేదు, బటన్ లేవు, ఏమి లేకపోతే జస్ట్ నా నోటి యొక్క వైబ్రేషన్. నేను ఫుల్ పవర్, నా పవర్కు ఇక్కడ రాసిన ఈ పేరుకు నేను చెప్పే దీనికి ఇక్కడ వైబ్రేషన్ తిరుగుతుంటుంది. తిని మళ్ళీ ఏ రోజున పార్టీ నుంచి బయట పంపించాలి. ఈ పార్టీలో ఉన్నంత వరకు ఈ క్యాండిడేట్ని ఎక్కడికి తోలాలి, ఎక్కడ వంచాలి, ఎక్కడ తుంచాలి, ఏ రకంగా ఎదుటి తిట్టించాలి. సో కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ, ఇది భావజాలం. ఆ డైరీలో మళ్ళీ ఎప్పుడు పంపించాలో రాసుకుంటారు డేటు, ఆ అవసరం తీరిన తర్వాత పక్కన పెట్టేస్తారు. అట్లా షర్మిలని రెచ్చగొట్టారు, సునీతను రెచ్చగొట్టారు, అయిపోయింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి మీద హడావుడి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీతో కలవకుండా ఉన్నట్లయితే, టీడీపీ కలుపుకోకుండా ఉన్నట్లయితే ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో టీడీపీ అధికారంలోకి వచ్చేది. ఓకే, జనవరి నెల వరకు విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగరేషన్ కానంత వరకు నాబోటివాడు కూడా జగన్కి ఎదురుగాలే వీస్తుంది అని చెప్పిన వ్యక్తులు. కాకపోతే అంటే యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా లాస్ట్ 2 years బ్యాక్ ఆయన జాతకం రాసుకున్నాం కాబట్టి 107 సీట్లు బయటపడతాను అప్పుడు చెప్పుకున్నాం. అయినప్పుడు ఎక్కడో నాకు కాస్త ఆలోచించాను. అయితే ఇక్కడ ప్రజా వ్యతిరేకతని, ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవటంలో క్రమక్రమేణా చంద్రబాబు గారి గ్రాఫ్ పడిపోతూనే ఉంది. రెండోది, ఆయన అరెస్ట్ అయినప్పుడు ఈ హిస్టరీ రాజు ఎవరికైతే ఉందో పవన్ కళ్యాణ్, వై నాట్ 175, ఈ చంద్రబాబు నాయుడు ఐఎమ్ రోలర్ అని కనుక అని ముందుకు వచ్చినట్టయితే టీడీపీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యేది. దరిద్రుడి పెళ్లికి వడగళ్ళవాన అంటారు. దరిద్రుడు కుంకం పట్టుకున్నా కారం అవుతుంది, వంకాయ పట్టుకున్నా బాంబు అవుతుంది. వీడు దరిద్రానికి కన్న కొడుకు పొరలాడలేదు. నేను ఎప్పుడు చెబుతా, చంద్రబాబు నాయుడు జైలుకి వెళితే చాలామంది చనిపోయారు పాపం. అంటే మీరు అనొచ్చాను, రాశిలో వచ్చినప్పుడు కూడా చనిపోయారు కదండి. నేను చనిపోయి ఉంటే ఒక రకం, చనిపోయిన వ్యక్తి మీద ఆదరణ పెరుగుతుందండి. చక్కగా తండ్రి జైలుకి వెళితే ఎస్కేప్ ఢిల్లీలో కూర్చున్నావుగా. అప్పుడు మన మొఘల్ చక్రవర్తి కింద బొరలాడి పైన బొరలాడి జుట్టు చించుకొని పిచ్చిముండా కొడుకు మాదిరిగా రాజమండ్రి వెళ్ళి నేను ఆయనకి మిలాఖత్తులో మొలాఖత్తై చివరికి బాబు గారికి నేను సైకిల్కి గాలి కొడతానని చెప్పి గాలి కొట్టి 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 మొత్తానికి ట్యూబ్ నిలబెట్టాడు. ఆ తర్వాత గ్రాఫ్ ఎలా మారింది, అందరూ చంద్రబాబు జైలుకి వెళ్ళాడు సింపతి వస్తుందని. అంతటి బాంబు బ్లాస్టుల్లోనే చంద్రబాబు సింపతి రాల. మన దరిద్రం ఏంటంటేనండి, ఆ రోజున చంద్రబాబు నాయుడు 6 నెలల ముందు ఎలక్షన్కి వెళితే, లేకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడాను చక్కటి శీతాకాలంలో ఎన్నికలు వచ్చాయి. మనకు చలికాలంలో 6 నెలల సింపతి కోసం పోతే నట్టెండలో రోహిణి గారి ఎండలో ఓడేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇందుకు కారణం అదే తమ్ముళ్ళు నేను చెప్పేది. నేను అనే వ్యక్తి ఉండబట్టి మేలో ఎలక్షన్ వచ్చింది. కాబట్టి ప్రతి విషయంలోనూ లేదు బాగానే ఉంది, ఇంకా అనుకూలంగానే ఉందనుకుందాం. వాలంటీర్లు నీకు ఎందుకు వర్జువల్కి ఎందుకు వెళ్ళారు మీరు? బుద్ధుండి అక్కర్లా చంద్రబాబు నాయుడు నీకు. నీవేమో వాలంటీర్లు 5,000 జీతం జీతమేనా? మూటలు మోసే ఉద్యోగమేనా? తలుపులు కొట్టి ఇంట్లో దూరి అసభ్యకరంగా చివరికి ఫంక్షన్ తీసుకునే వాళ్ళ వయసు ఎంత ఉంటుందండి? నీ వయసు ఉంటుంది, చంద్రబాబు వయసు ఉంటుంది కదా. ఆ వయసు వాళ్ళు ఆ వాలంటీర్కి మనవరాళ్ళు అవుతారు. అంటే నీ పార్టీ చేసే పని వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నావా? డీబీటీ నాన్ డీబీటీ ద్వారా పథకాలు వెళ్తున్నాయిగా. కేవలం ఒక ఫంక్షనర్స్కి మాత్రం బై హ్యాండ్ వెళ్తుంది. రైట్. మరి వాళ్ళ నోట్లో ఈ రోజులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎంతమంది చనిపోయారు నీ ఉసిరి. అవును. ఒక ఆయనేమో కాళహస్తిలో
వాలంటీర్ ఉగ్రవాదులు అంటాడు, ఇంకో ఆయన గుడ్డలప్పు తీసి కొడతాము అంటాడు, రోడ్డుపై తరుగుతాము అంటారు. అంటే వాళ్ళకి ఆత్మాభిమానాలు ఉండవు వాలంటీర్లకి? వాళ్ళెవరు? పరాయి గ్రామస్తులు కాదుగా, మీ ఇంటి చుట్టూతా మీరు నిర్ణయించుకున్న వ్యక్తేగా. అంటే నీ గ్రామంలో మీ 50 ఇళ్ళకి మీకు సంరక్షణ చేస్తూ, నిన్ను ఇల్లు కదలకుండా అన్ని పథకాలు చేరుస్తూ నీకు అన్ని అందిస్తుంటే వాళ్ళు హ్యూమన్ ట్రాపింగ్కి పాల్పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటిది అది నీది చంద్రబాబు నాయుడు నోరా మురుక్కాలవా అనేది పబ్లిక్ ఆలోచించుకోవాలి. గత ఎన్నికల్లో మనం అత్యధిక మెజారిటీతో మనకి అధికారంలోకి వచ్చింది వైసీపీ. ఈసారి ఎవరికి రాబోతుందని మీరు అంటారు? ఎవరికి అత్యధికంగా వస్తుంది ఈసారి? మన వైసీపీకి ఎంత రావచ్చు? ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బలమైనటువంటి రాజుని ఓడించడానికి గడ్డి పరకల కంటే ఇంకా హీనమైనటువంటి ఏదైనా మొక్క ఉన్నదంటే ఎక్కడ దానికి పేరు కూడా తెలియట్లే, గరికాకులు అనుకోండి, కలిసి వస్తే దాని అర్థం ఏంటి? సముద్రం రాజు ఎత్తుకోవడానికి సామంత్రాలు దాన్ని ఎత్తుకొచ్చుకోవాలి. కొండ అద్దమందు కొంచెమే ఉండదా విశ్వదాభిరామ వినరవి అంతే. సో జగన్మోహన్ రెడ్డి క్లియర్ క్లిస్టల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదరాభిమానాలతో, పురంధరేశ్వరి గారి యొక్క ఆశీస్సులతో, నారా లోకేష్ గారి పిల్ల చేష్టలతో, అసలు వైసీపీ ఓడిపోతున్నటువంటి స్థానాలను కూడా అద్భుతంగా వారి వాక్చాతుర్యాలతో ప్రజలలో మమేకమై సైకిల్ పోవాలి అని వాళ్ళ గుర్తుని వాళ్లే పోగొట్టుకుంటూ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానివ్వండి, మా మాలోకం కానివ్వండి, చివరికి అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు వీళ్ళు. ఎక్కడికి? ఈవీఎంకి వెళ్ళేసరికి రాత్రంతా అదే కళ ఉంటుంది కదా, పోయి ఆ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అత్యధిక మెజారిటీతో వైసీపీని గెలిపిస్తున్నారు. 107 నుంచి 115, 120 ఓట్ల శాతం గెలిపిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు గెలుస్తారని కొంతమంది, లేదు గెలవడానికి కొంతమంది, అవాస్తవాలని కొంతమంది, దాని గురించి మీరే అంటే ఇక్కడ ఇదే మన క్యూబ్ టీవీలో మన శ్రావణ్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను 25,000 ఓట్లతో ఓడిపోతున్నానంటే అదేంటండి ఇది చాలా డేర్ వాయిస్, నా స్ట్రాటజీ ఇది, నా పొలిటికల్ స్ట్రాటజీ ఇది, మా వ్యూహాలు మాకుంటాయి. వాళ్ళు ఏమంటారు షణ్ముఖ వ్యూహం అన్నారు, అది ఏ సంగ్రామంలో తెలియటల్లా, కొత్త పేరు కొత్త కొనుక్కొచ్చారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అనేది నా స్ట్రాటజీ. ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఎందుకు అంత బలంగా చెప్తున్నారు ఓడిపోతారని? నా స్ట్రాటజీ అండి అది. నేను ఒక ఆస్ట్రాలజర్గా చెబుతున్నాను, ఓడిపోతున్నావు, నువ్వు జాగ్రత్త పడు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.